మనందరి గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి దంపతులకు ఆత్మపూర్వక ప్రణామాలు. నాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించిన మునిబాబు దంపతులకు ఆత్మపూర్వక ప్రణామాలు. నాకు బాల్యంలో జ్ఞానాన్ని ప్రసాదించిన బాలమ్మ గారికి, వారి అమ్మమ్మ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. సమస్త గురుమండలికి ఆత్మపూర్వక ఈ జూమ్ సెక్షన్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. తర్వాత యూట్యూబ్ లో వీక్షించే అందరికి ఆత్మ ప్రణామాలు మాస్టర్. నా పేరు కొణిజేటి శివవరప్రసాద్, తెనాలి వాస్తవ్యం అండి. మొక్కజొన్నల వ్యాపారం. నా ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలండి. మాది తెనాలిలో 21 మెంబర్స్ ఉన్న జాయింట్ ఫ్యామిలీ అండి. ఎవరు స్పిరిచువల్ జర్నీ గురించి ఎవరికి ఉన్నవాళ్ళు కాదు. కానీ నాకు అనుకోకుండా 14 సంవత్సరం నుంచే స్పిరిచువల్లోకి ఎంటర్ అవడం జరిగింది. చిన్నప్పుడు 14 ఏట మా నాన్నగారికి హరికథలు అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ దేవాలయాల్లో, కళ్యాణ మండపంలో హరికథలు జరుగుతున్నప్పుడు నన్ను రికార్డ్ చేయమని చెప్పి అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు. ఆ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నేను అక్కడ ఉండేవాడిని. హరికథల తర్వాత ఎవరైనా స్వామీజీలు వచ్చి ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు. అప్పుడే ఆంధ్రప్రదేశ్లో స్వామీజీలు, పీఠాధిపతులు వాళ్ళని పిలిపిస్తుండేవాళ్ళు. అందువల్ల అప్పుడు వాళ్ళ వినటం అప్పుడే మొదలుపెట్టాను. వింటూ వింటూ తెలియకుండా బాగా జిజ్ఞాస పెరిగిందంట. ఆ సమయంలో శ్రీ రామచైతన్య గారు శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రయం అప్పుడు ఉత్తరాధికారిగా ఉన్నారు. వారు తెనాలి వచ్చేశారు. వారు ఒక రోజు వారి జ్ఞానామృతం పంచిన తర్వాత మీ అందరికీ రేపు బ్రహ్మోపదేశం చేస్తాను, మార్నింగ్ క్లాసెస్ రండి అంటే ఒక వారం పాటు అవి అటెండ్ అవ్వడం జరిగింది. అప్పుడు ధ్యానం చేయించారు. ధ్యానం చేయించి మంత్రం ఇచ్చారు. ఆ తర్వాత వారి సెషన్లు అయిపోయినాయి. నేను ఇంట్లో ఆ మంత్ర సాధన స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసిన కొన్ని నెలల తర్వాత నాకు థర్డ్ ఐ విజన్ స్టార్ట్ అయిందండి. థర్డ్ ఐ విజన్ ఇప్పుడు తెలిసింది, ఆ రోజు నాకు తెలియదు. అంటే ఏమైందంటే నాకు జరగబోయే ముందే అర్థమైపోయాయి. నాకు మెసేజ్ తెలిసిపోతుంటది. ఊహామాత్రంగా చాలా విషయాలు తెలుస్తుంటాయి. ఆ క్రమంలో ఏమైందంటే ఏదన్నా మంచి విషయాలు తెలుసుకుంటే ఆనందంగానే ఉంటుంది. ఏదైనా నెగెటివ్ విషయాలు తెలవబోతుంటే ఆందోళన మొదలయ్యేది. అదేంటా అని చెప్పి అలజడి మొదలయ్యేది. ఏదో ఒక గంటలో ఒక యాక్సిడెంట్ జరగబోతుంది. నా ముందే తెలిసిపోయేది. నాకు భయమేసేది. ఎందుకంటే మా తెలిసిన వాళ్ళదో, మా ఇంటి వాళ్ళదో ఎవరిది వినాల్సొచ్చుద్దా అని చెప్పి టెన్షన్ పడుతుండేవాడిని.
కానీ అది ఎవరిదో తెలిసేది. అమ్మ అయ్యా మంది కాదులే అని చెప్పి మళ్ళీ నెమ్మదించేవాడిని. మాకేమైనా టెండర్స్ బిజినెస్ వస్తే ఆ టెండర్స్ ఈ టెండర్ నాకు వస్తుందని తెలిసేది, ఆనందంగానే ఉండేది. ఒకసారి హైదరాబాద్ నుంచి వస్తుంటే నాకు ఏదో మరణ వార్త వింటాను అన్న పాయింట్ మీద మనసుకు తెలిసింది. ఇక తెల్లార్దులు నిద్రపోలేదు నేను. ఏంటా 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 అని చెప్పి ఆవేదనతో ఇంటికొచ్చాను. ఇంటికి రాగానే మా ఇంట్లో వాళ్ళన్నారు, నిన్నే మనకు తెలిసిన వాళ్ళ అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది అన్నారు. హమ్మయ్య! అని పడుకున్నాను. అమ్మ మా ఇంటి వాళ్ళు కాదు కదా అని. తర్వాత నాకు అర్థమైందంటే ఈ సాధన వల్ల నాకు అసలు మంచి వద్దు, చెడు వద్దు, సాధన చేయకుంటే చాలా మంచిదని చెప్పి ధ్యానం చేయడం మానేశాను. ఆ మంత్ర సాధన కూడా ఆపేశాను. ఆపేసిన తర్వాత ఇంకా అయన్నీ తెలవటం ఆగిపోయింది. అలా ఇక సామాన్యమైన జీవితం సాగిస్తూ ఉన్నాను. కానీ ప్రతి సంవత్సరం ఎవరన్నా స్వామీజీలు వచ్చినప్పుడు వారి జ్ఞానబోధ వినటానికి మాత్రం వెళ్తుండేవాడిని. అలా వెళ్తున్నప్పుడు మా ఇంట్లో ఏమైందంటే, "ఇదేంటి ఇంత చిన్న వయసుకి నువ్వు ఆటికి వెళ్తున్నావు? ఇదంతా వృద్ధాప్యంలో వెళ్ళాలి. రిటైర్ అయినాక వెళ్ళాలి. ఇప్పుడే వెళ్తే నువ్వు సన్యాసం అవుతావా?" అని చెప్పి అడ్డుపడేవాళ్ళు. నాకేమో వాళ్ళొచ్చినప్పుడు తెలిసేది, ఏదో విధంగా అబద్ధాలు చెప్పి ఫ్రెండింటికెళ్ళాననో, సినిమాకెళ్ళాననో, అవకాశం ఉన్నంత మటుకు అటెండ్ అవుతుండేవాడిని. జ్ఞానబోధ వింటుండేవాడిని. ఈ స్వామీజీలు, పీఠాధిపతులు ఎవరొచ్చినా వాళ్ళతో నేను సాంగత్యం నాకప్పుడే ఏర్పడింది. జ్ఞానపరంగా బావుందప్పుడు. ధ్యానం మాత్రం భయమేసేది. ధ్యానం చెప్పినా చేయదలుచుకోలే నేను. ఎందుకంటే నాకయన్నీ తెలవాల్సిన అవసరం లేదు. ఏం జరగాలో అది జరుగుతుందన్న భావనలో ఉన్నాను. ఆ తరుణంలో నేను వ్యాపార నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాల్సొచ్చింది. అక్కడ 7 ఇయర్స్ ఉన్నాను. అక్కడ రామకృష్ణ మిషన్ ఖాళీ ఉన్నప్పుడు అక్కడికెళ్తుండేవాడిని. వాళ్ళయి గూడా తెలుసుకుంటేవాడిని. ఇంకా ఇద్దరు, ముగ్గురు స్వామీజీలున్నారు. వాళ్ళని కూడా కలుస్తుండేవాడిని. వారి దగ్గర నుంచి జ్ఞానం సంపాదించేవాడిని. తర్వాత వివాహ సమయం ఆసన్నమైనప్పుడు మేము స్టార్టింగ్‌లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేశాము. ఫ్యామిలీ మొత్తము. అందువల్ల నేను చిన్న వయసులోనే వ్యాపారంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత బిజినెస్‌లన్నీ చక్కగా సెటిల్ అయ్యి, ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయి, అంతా హ్యాపీగా జరుగుతున్న సమయంలో మా నాన్నగారికి అంతకుముందు ఏమైందంటే బిజినెస్ స్ట్రగుల్స్ వల్ల, ఆ లాసెస్ వల్ల ఆయనకి బ్రెయిన్ డిస్టర్బెన్స్ అయింది. ఆ డిస్టర్బెన్స్ నుంచి ఆయన బయటపడలేదు. కానీ జాయింట్ ఫ్యామిలీ అవ్వటం మూలాన బాబాయిలు, మేము అందరం కష్టపడి సంపాదించి సెటిల్ అయ్యి అంతా మంచి స్టేజ్‌కొచ్చేసాం. ఆ టైంలో పద్మా మేడం గారు మా పక్కనుండేవాళ్ళు. నేను ఈ సత్సంగం గురించి మాట్లాడుతూ ఉండేవాడిని. ఎవరిని కలిసినా ఆ చర్చ జరుగుతా ఉండేది. వాళ్ళింటో నాకిద్దామన్న ఒక ఆలోచనుంది. నాకు ఏమనిపిచ్చేదంటే, అన్నీ తెలిసిన వాళ్ళైతే అమ్మా, నాన్న కొంచెం వీక్‌గా ఉన్నారు. వాళ్ళని చూసుకునే వ్యక్తి అయితే బావుంటదని నేను గూడా ఇటువంటి వ్యక్తే వస్తదని రావాలని అభిప్రాయపడ్డాను. కానీ మా ఇంట్లో చెప్తే ఏమైందంటే యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళేమనుకున్నారు మనం కష్టాల్లో పెరిగొచ్చాము.
ఇప్పటి వరకు మన ఇంట్లో లేని పిల్లలు తెచ్చుకున్నాము. నీకు బాగా డబ్బున్న వాళ్ళతో వివాహం చేద్దామని వాళ్ళు నా మీద ఆపాదించుకున్నారు. నాకు ఆ డబ్బు ఉన్న వాళ్ళ మీద ఆపాదించుకోవటం నాకు మనస్కరించలేదు. నేనేమన్నానంటే, చేస్తే పద్మ గారిని చేయండి, లేకపోతే నేను ఇలా ఉండిపోతానని చెప్పాను. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదండి. అలా 4 ఇయర్స్, 5 ఇయర్స్ గడిచింది. అప్పుడేమైందంటే, యాక్సెప్ట్ చేయబడి నాకేమనిపించిందంటే, నా వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడకూడదు. పద్మ మేడం గూడా ఏమన్నారంటే, నాకు కూడా ఈ 5 ఇయర్స్ నుంచి అలా ఉండటం మూలాన ఒక ఆత్మ సంబంధం ఏర్పడింది. చేస్తే శివాని నేను చేసుకో అన్నారు. నేనేమనుకున్నానంటే, నేను ఈ ఐశ్వర్యము, ఈ ధనము వీళ్ళందరినీ విడిచి సన్యాసం తీసుకుందాం అనుకున్నానండి. తెనాలిలో రామకృష్ణ మనోహర ఆశ్రమం అని ఉంది. అక్కడ స్వామి సర్వేశానంద్ ఉన్నారు. ఎళ్లి ఆయనతో చర్చించాను ఇలా జరిగిందని. స్వామి నేను సన్యాసం తీసుకుంటాను. నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. మా ఇంట్లో నాకు గౌరవం దక్కలేదు. నేను సన్యాసం తీసుకుంటే అప్పుడు అమ్మాయి వాళ్ళు ఇంకా వీడి దగ్గర ఏముందిలే అని చెప్పి వాళ్ళు వివాహం వాళ్ళు జరిపించుకుంటారు. ముందు ఆ పాపం నా మీద లేకుండా పోద్దని చెప్పి నేను ఎళ్లి ఆ స్వామివారిని అడిగాను. ఆయన వచ్చేసేయమన్నారు. వచ్చేసేయమన్నప్పుడు అప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ 20 లాక్స్ ఉందండి. 2001లో. ఆ నె ఆ స్వామివారు ఏమన్నారంటే, "నువ్వు సన్యాసం తీసుకోవాలంటే కట్టుబట్టలతో వచ్చేయాలన్నారు. నీ ఆస్తులు, అంతస్తులు మొత్తం అసలు నేను అనేది లేకుండా రావన్నారు." "ఆ! పర్వాలేదండి" అన్నా. ఆ టైంలో నా దగ్గర ఒక 20,000 క్యాష్ ఉంది. వాచీలు, ఉంగరాలు మొత్తం ఇంట్లో మా చిన్నమ్మ గారికిచ్చి, "నేను ఊరెళ్తున్నాను. అందువల్ల ఇయన్నీ తర్వాత పెట్టుకుంటాను." వాళ్ళకేం అర్థం కాలే. కానీ ఇచ్చి వెళ్ళిపోయాను నేను. రామకృష్ణ మనోహర ఆశ్రమానికి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఆ స్వామివారు పద్మ మేడం అమ్మ నాన్నని పిలిపిచ్చారు. పిలిపిచ్చి అడిగారు. "ఇదిగో ఈ ఈ ఈ శివప్రసాద్ ఇలా బయటకొచ్చాడు. వాడి దగ్గర ఏమీ లేదు కట్టుబట్టలు తప్ప. అందువల్ల మీకిష్టమేనా?" అని అడిగారు. "ఆస్తులు గూడా ఏమి రావు." ఎందుకంటే మరి అప్పుడు మేము చాలా హై లెవెల్‌లోనే ఉన్నాం. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు గదా! మీరు ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. పెట్టుకోకుండా "మీకు చేసుకోవడం ఇష్టమేనా?" అని అడిగారు. మా అత్తగారు, మామగారు దానికి యాక్సెప్ట్ చేశారు. "మాకదేం లేదండి. వాళ్ళు చాలా పెద్ద కుటుంబం. చాలా మంచివాళ్ళు. వాళ్ళ వల్ల మాకే ఇబ్బంది లేదనుకుంటే మీరు మాకిష్టమే" అన్నారు. అప్పుడు ఆ స్వామివారు తిరుపతెళ్లి పెళ్లి చేసుకోమన్నారు. సరే ఆ సన్నాహాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఎందుకో ఆయన ఫోను జేసి తిరుపతొద్దు శ్రీశైలం వెళ్ళమన్నారు. సరే అత్తగారి తరపున బంధువులందరం ఎమ్మటే ఆ ప్రోగ్రామ్ మార్చి అందరూ శ్రీశైలం వెళ్ళాం. కానీ నేనేదన్నా మ్యారేజ్ ప్రపోజల్‌లో ఉంటానని మా పెద్దవాళ్ళు ఏం జేశారంటే, రైల్వే స్టేషన్‌లో, తిరుపతిలో వాళ్ళకి తెలిసిన రికమెండేషన్ ప్రకారం నన్ను ఆపిద్దామనో ఆపిద్దామని ఇంకేముంటుంది. వాళ్ళక్కడ మనుషుల్ని ఏర్పాటు జేశారు. స్వామివారు తిరుపతంటే ఆ వివాహం ఆగిపోయేది. తర్వాత ఇవ్వటం వేరే విషయం గానీ, వివాహం అంతటితో ముందు స్టాప్ పడేది. కానీ శ్రీశైలం వెళ్ళాను. ఆ విధంగా వివాహం జరిగింది. అక్కడి నుంచి ఫోను జేశాను.
వాళ్ళు కొంచెం దుర్భాషలాడారు. సరే నేను వచ్చిన తర్వాత వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను అన్నీ వదిలొచ్చాను. ఇంక నేను వెళ్ళాలని ఇష్టమేం లేదు. ఇంక అక్కడే అత్తగారింట్లోనే 3, 4 ఇయర్స్ అలా ఉండిపోవడం జరిగింది. కానీ ఆ 3, 4 ఇయర్స్‌లో ఏం జరిగిందంటే, నాకు ఆధ్యాత్మికంగా స్పెండ్ చేయడానికి బాగా స్వేచ్ఛొచ్చింది. దానొక్కదానికే ఉన్నాను. వ్యాపారాలు ఏం పట్టించుకోవట్ల. వెళ్ళాలని లేదు. ఎందుకంటే కోట్లు, కోట్లు వ్యాపారం చేసొచ్చి, నేను మళ్ళీ ఎక్కడికన్నా ఎళ్లి ఏమన్నా చెయ్యాలంటే ఆత్మన్యూనతా భావంతో ఇంట్లో ఉండేవాడిని. లేదు స్పిరిచ్యువల్‌గా గురువుల దగ్గరికెళ్ళేవాడిని. అలా గడిపేవాడిని తప్పితే ఇంకేం చేసేవాడిని కాదు. అలా 2001లో మ్యారేజ్ 2001లో అయింది. నేనప్పటికే 1 ఇయర్ నుంచి రామచంద్ర మిషన్‌లో ధ్యానంలోకి జేరాను. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పద్మా మేడంని గూడా రామచంద్ర మిషన్‌లో అభ్యాసంగా చేర్చడం జరిగింది. స్పిరిచ్యువల్ జర్నీ చాలా హ్యాపీగా నడుస్తా ఉంది. అప్పుడు నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం మూలాన నేను కొంతమంది యోగా మాస్టర్ హైదరాబాద్‌లో అంతకుముందు నేను చాలా హెల్త్ జీరో స్టేజ్‌కొచ్చింది నాకు. అక్కడ సరైన ఫుడ్ లేక, జీవన విధానం పర్ఫెక్ట్‌గా కుదిరేది కాదు వ్యాపార నిమిత్తం. తెనాలి వచ్చిన తర్వాత మ్యారేజ్‌కి ముందు యోగా క్లాస్‌లో చేరి హెల్త్ పర్ఫెక్ట్ చేసుకున్నాను. నాకు సైనస్ ప్రాబ్లమ్ ఉంటే ఆక్యుపై అనే దాంట్లో క్లియర్ అయింది నాకు. ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఏమైందంటే ప్రీ బోర్డ్ అయిపోయాను. యాక్చువల్‌గా మా అమ్మ తరపు వాళ్ళు ఈ ఒక్క విషయంలో పొడతెప్పితే చాలా చాలా మంచివాళ్ళు. నేను ఈ ఆధ్యాత్మిక ప్రయాణం జరుగుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, గురువులు నాకు కావాలని వాళ్ళ ద్వారా ఇది జరిపించలేదు. ఎందుకంటే నేను జ్ఞానవంతంగా ఎదగాలి. జ్ఞానవంతంగా పెరగడం కోసమే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదని నేను అనుకున్నా. అందుకని నాకు వాళ్ళ మీద ఏ ద్వేష భావన రాలేదు. ఇది గురువులు నిర్ణయించుంటారు అని అనుకున్నాను. సరే ఆ విధంగా జీవనం సాగిస్తూ ఉన్నాను. ఇంకా అప్పటి నుంచి వాళ్ళతో పెద్ద పెద్ద పీఠాధిపతులు, గురువులు చాతుర్మాస్యం అని చెప్పి 4 మంత్స్ ఎక్కడెక్కడ పీఠాధిపతులు అందరూ వస్తుండేవాళ్ళు. అన్ని పరంపరలో గురువులొస్తుండేవాళ్ళు. వాళ్ళ సేవలో నిమగ్నమయ్యేవాడిని. నేను వ్యాపారం 5 ఏళ్ల తర్వాత గాని నేను కాన్సంట్రేట్ చేసి వ్యాపారం అప్పుడు దిగాను నేను వ్యాపారంలోకి. పద్మా మేడంకి థైరాయిడ్ ప్రాబ్లమ్ వల్ల పిల్లలు పుట్టరేమో అని చెప్పి ఒక డౌటుంది. కానీ నేను దాన్నేమి లెక్క చేయలేదు. ఒక స్పిరిచ్యువల్ పర్సన్ కావాలి. అయన్నీ గురువులే చూసుకుంటారు. నేను దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఏమో అదవుతుంది అనుకున్నాను. కానీ రామచంద్ర మిషన్‌లో చేరిన 1 ఇయర్‌కే గురువుల అనుగ్రహం వల్ల ఒక బాబు పుట్టాడు. మళ్ళీ 1 ½ ఇయర్‌కి ఇంకో బాబు పుట్టాడు. అంటే గురువులు తలుచుకుంటే ఏమైనా చేస్తారన్న భావన కలిగింది. అసలు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆ జర్నీ అలా నడుస్తా ఉంది. అప్పుడు నేను రామచంద్ర మిషన్‌లో వెళ్తూ ఉండంగా రాధాస్వామి సత్సంగం అని ఇంకోటుండేది. దానికి కూడా ఆహ్, ఈ ఈ దీని టైమింగ్స్, దాని టైమింగ్స్‌కి గ్యాప్ ఉండేది. అందువల్ల ఆ సత్సంగాలు కూడా అటెండ్ అయ్యేవాడిని. బ్రహ్మకుమారీస్‌కి వెళ్ళేవాడిని. రామకృష్ణ మిషన్‌కెళ్ళాను. చిన్మయ మిషన్‌కి వెళ్ళాను. రాధాస్వామి సత్సంగం వెళ్ళాను. ఏ రోజు ఏది అవకాశం ఉంటే అటుకి వెళ్ళి ఏదో తెలుసుకోవాలని జిజ్ఞాసతో తపన ఏంటో తెలీదు. ఇక్కడికి వెళ్ళాలి, తెలుసుకోవాలి. వెళ్ళాలి, తెలుసుకోవాలి. అలా జర్నీ నడుస్తూనే ఉంది. ఆ తరుణంలో పత్రిజీ గారి ధ్యానానికి కూడా నన్ను కొంతమంది ఇన్వైట్ చేశారు.
నేను ఫస్ట్ టైం మచిలీపట్నంలో పత్రిజీ గారి క్లాస్ జరిగింది. నన్ను దానికి సంబంధించిన వ్యక్తి తీసుకెళ్ళాడు. బాగా ఇన్స్పైర్ అయ్యాను నేను. ఆ ధ్యానంలో, ఆ ఫ్లూట్ మ్యూజిక్‌లో మాటలు చెప్పలేనంత ఆనందం పొందాను. అలా నాకు పిరమిడ్ స్పిరిచువల్ అంటే ఆ ఒక్క రోజే. కానీ విషయం తెలుసుకున్నాను. ఏదైనా తెలుసుకోవాలనుకుంటారు కదా! ఆ విషయంగా తెలుసుకున్నాను అంతే. కానీ ఇక్కడేమి నేను అటెండ్ అవ్వలేదు. తెనాలిలో పత్రిజీకి సంబంధించిన పరంపర ఉంది. కానీ నేను వాళ్ళని అటెండ్ అవ్వలేదు. ఆ క్లాస్‌కేం వెళ్ళలేదు. నాకంతా జ్ఞానపరంగా గురువులతోనే నడుస్తా ఉంది. ఎందుకు రామచంద్ర మిషన్‌కి రామచంద్ర మిషన్ మాత్రం ఆపకుండా కంటిన్యూ వెళ్తున్నాను. మిగతాయన్నీ సమయం దొరికినప్పుడు వెళ్తూ ఉన్నాను. ఆ 2001లోనే బాలసరస్వతి గారని చెప్పి ఒక గృహిణి ఉన్నారు. వారు ఆత్మజ్ఞానాన్ని మాకు చక్కగా వివరించి చాలా ఎదిగాం వారి వద్ద. ప్రతి సోమవారం, శుక్రవారం మళ్ళీ మాకు కుదిరినప్పుడు మేమక్కడికి వెళ్లి 2000 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు మాకు అవకాశం ఉన్నంత మటుకు ఆ అమ్మగారి దగ్గర మేము జ్ఞానం పొందుతూనే ఉన్నాం. అలా జర్నీ చేస్తూ ఉంటే ఒక సమయంలో పత్రిజీ మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత యోగాలో పత్రిజీ సంబంధించిన వాళ్ళు పరిచయం అవ్వటం మూలాన వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళ పిరమిడ్‌కెళ్ళి అక్కడ ఒక మాస్టర్ ఒక బోధ విన్నాను. ఆ మాస్టర్ అంతకుముందు ఎప్పుడు విషయ వాసనలో ఉన్న మాస్టరు చాలా 1 అవర్ పాటు చాలా చక్కగా జ్ఞానబోధ చేశారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ పత్రిజీ గారి ధ్యానంలో ఇంత శక్తి ఉందా? ఇంత జ్ఞానవంతంగా అందరూ మారగలరా? అంటూ ఇంక నేను అప్పటి నుండి వెళ్ళటం స్టార్ట్ చేశాను. పత్రిజీ గారికి సంబంధించిన ఎవరైనా మాస్టర్స్ వస్తుంటారు. ధ్యానానికి వెళ్తున్నాను. మాస్టర్స్ చెప్పేవన్నీ తెలుసుకుంటున్నాను. ఆ తరుణంలో విజయవాడలో రామిరెడ్డి గారి మానస సరోవరం పిరమిడ్ సందర్శన జరిగింది. అక్కడ కూడా మాస్టర్స్ వస్తున్నారు. ఒక 2, 3 టైమ్స్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తి వాస్తవ్యులు మునిబాబు గారిని వాళ్ళు ఆహ్వానించారు. 3 ఇయర్స్ బ్యాక్ అండి. అక్కడికి వెళ్ళినప్పుడు వారి క్లాస్ విన్నాను. విన్నప్పుడు వారి బోధ వల్ల కూడా చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. వీరి దగ్గర సి ఏదో ఒక గొప్ప శక్తి ఉందని అర్థమైంది. అప్పుడు తెనాల్లో ఉన్న మాస్టర్స్ అడిగాను. ప్రతి నెల ఒక మాస్టర్‌ని పిలిపించి చెప్పిస్తుంటారు కదా! ఒక నెలలో మునిబాబు గారిని కూడా ఆహ్వానిద్దాము అని వాళ్ళు చెప్తే, వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. మునిబాబు గారు ధ్యానం చేయించారు. ఆ చేయించినప్పుడు ఒక విజయవాడ వాస్తవ్యురాలు ఒక ఆవిడ అడిగాను నేను. ఈ గురుగారి గురించి ఏంటంటే అసలు ఏమైనా వారి గురించి ఏమన్నా విషయాలు తెలిసి చెప్పండి అన్నాను. ఆవిడేమంది అంటే 15 డేస్ బ్యాకు నేను చనిపోదాం అనుకున్నాను. చనిపోదాం అనుకోని నేను ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి ఫిక్స్డ్ డిపాజిట్లు, పేపర్‌లు అన్నీ పిల్లలకి వాటికి ట్రాన్స్‌ఫర్ చేశాను. ఇంకా అలా డిసైడ్ అయిన తరుణంలో అనుకోకుండా విజయవాడలో మునిబాబు గారిని కలిశాను. వారి జ్ఞానబోధ విన్న తర్వాత నేను నా అభిప్రాయాన్ని మార్చుకొని నేను బతికి సాధించాలి గానీ చనిపోయి సాధించేవి లేదని అన్నారండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత లో ఇబ్బంది పడిన మనిషి
అంత సమస్యల్లో ఉన్న మనిషి 15 రోజుల్లో ఇన్ని సమస్యలు బయటపడగలిగిందంటే ఇది చాలా మంచి శక్తివంతమైన వారని అర్థమైంది. ఆ రోజు సాయంత్రం ఇక్కడ ఒక మాస్టర్ గారింటికి వెళ్ళినప్పుడు నాకు ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళినప్పుడు మేము కలిసాము. మా చిన్న బాబు వెళ్ళేటప్పుడు ఆ బాబుని కూడా తీసుకెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో మునిబాబు గారు విజయవాడ బయలుదేరుతూ కూడా మళ్ళీ మా చిన్న బాబుని చూసి, "నువ్వు ధ్యానం చేస్తావా?" అని అడిగి ధ్యానంలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినప్పుడు అసలు ధ్యానంలో కూర్చోడు. ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు. 5 మినిట్స్ నుంచి కూర్చున్నాడు కదా! అప్పటి వరకు. కానీ అక్కడ ఆ రోజు 40 మినిట్స్ అలాగే కూర్చుండిపోయాడు. నాకు ప్రాక్టికల్‌గా అర్థమైంది. ఏదో ఒక విశేషమైన ఎనర్జీ వీడి దగ్గర ఉన్నది అని నాకు అర్థమైంది. ఏ ధ్యానం తెలియని బాబు 40 మినిట్స్ కూర్చున్నాడు. అక్కడ అక్కడ కూర్చున్న వ్యక్తులందరూ ధ్యానం నుంచి 1, 1 ½ అవర్ ఎవ్వరు బయటికి రాలేదు. అప్పుడు నాకు అక్కడ ఉన్నవాళ్ళు జూమ్ లింక్ ఇచ్చారు. ఆ జూమ్ లింక్ తీసుకొని రోజు ధ్యానము, స్వాధ్యాయము, తర్జన సాంగత్యము జరుగుతా ఉంది. వింటూ ఉన్నాము. వారు చెప్పిన దాంట్లో విశేషం ఏంటంటే, ధ్యానం సరిగా చేసినప్పుడు 40 రోజు నుంచి 60 రోజుల్లో మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అవ్వాలి. సరి అయిన సాధన మీరు సక్రమంగా చేస్తే అని. తర్వాత ఏ ప్రాబ్లమ్స్ ఉన్న 60 రోజుల్లో ఎలా పోతాయని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు అని చెప్పి నా మనసు ఎందుకో ఇది నిజమా? అబద్ధమా? రీసెర్చ్ చేయాలనిపించింది. అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఆ లింక్ తీసుకొని వింటున్నా గానీ మేము ధ్యానం అయితే సరిగ్గా ఆచరించలేదు. ఆ లింక్ తీసుకొని నేను మా ఫ్రెండ్ వాళ్ళ మిసెస్‌కి అప్పుడు వింటర్ సీజన్ అయితే ఆవిడకి సైనస్ ప్రాబ్లమ్ వచ్చింది. ఒక 15 ఇయర్స్ నుంచి ఆవిడ సైనస్‌తో బాధపడుతుంది. అప్పుడప్పుడు ఏరో కార్ట్ కూడా వాడాల్సిన పరిస్థితి. అప్పుడు ఆవిడ ప్రాబ్లమ్ 15 డేస్‌లో క్లియర్ అయిపోయింది. అబ్బా! ఇంత స్పీడ్‌గా ధ్యానం అంటే తెలీదు. బయటకొచ్చే వ్యక్తి కాదు. ఎవరితో మాట్లాడదు. అటువంటి వ్యక్తి 15 డేస్‌లో ఆమె ప్రాబ్లమ్ క్లియర్ అయింది. తర్వాత వాళ్ళ అత్తగారు బెడ్ రిడెన్ అయ్యున్నారు. బెడ్ రిడెన్ అయ్యుంటే ఆవిడకి 1లు, 2లు అన్నీ సేవ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆవిడకేమైందంటే ఒక టైంలో లాస్ట్ స్టేజి హాస్పిటల్‌కి తీసుకెళ్తే వారం నుంచి ఆవిడ ఉండదండి. మెడికేషన్ గూడా వద్దని పంపించేశారు. అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు ఏం చేశారంటే భగవద్గీత పెడదామా అనుకున్నారు. లేదు లేదు భగవద్గీత ఎక్కలేదు. మార్నింగ్ పూట జూమ్‌లో సత్సంగం జరుగుతా ఉంటది. అది పెడదాం అక్కడ. అది వింటూ ఉండి సరైన సద్గతి పొందుతారన్న భావనలో వాళ్ళక్కడ ఒక స్పీకర్ అరేంజ్ చేశారు. వారం రోజుల్లో పోతది అనుకున్న వ్యక్తి 15 రోజులకల్లా లేసి కూర్చుందావిడ. ఆవిడేమో ఏళ్లలో ఏళ్ళు పెట్టుకోలేదు. కాళ్ళేం ఫోల్డ్ చేసుకోలేదు. శ్వాస మీద ఏం జరిగిందో తెలీదు. అలా ఏం చేయలే. కానీ ఆవిడ 15 డేస్‌లో లేసి కూర్చొని అప్పటి నుండి ఆవిడ పని ఆమె చేసుకుంది. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఓహ్! ఇలా గూడా ఇంత అద్భుతాలు జరుగుతాయా ధ్యానంలో అని జెప్పి నాకింకా ఇంట్రెస్ట్ పెరిగింది. మళ్ళీ వాళ్ళ చుట్టాలకే ఒక ఆవిడకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటే 15, 20 టాబ్లెట్స్ వాడే ఆవిడ 3 మంత్స్‌లో ఆమె టాబ్లెట్స్ క్లోజ్ అయిపోయినాయి. దాన్ని చూసి వాళ్ళ వారు ఆయనకి నెర్వస్ వీక్‌నెస్ వచ్చు నడవలేరు. బాత్రూమ్‌కి గూడా వాకర్‌తో ఎళ్ళాల్సిన పరిస్థితి గల వ్యక్తి
అలా ఉన్నప్పుడు ఆయన కూడా ఈ ధ్యానంలో ఆ వాకర్ 3 మంత్స్‌లో పోయిందండి. మళ్ళీ 16 ఏళ్ల వయసులో తయారయ్యాడు ఆయన. ఇట్లా ఒక కుటుంబానికి మా పద్మ మేడం గారికి ఆ టైంలో బాల్యం నుంచే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. డేట్స్ అప్పుడు అసలు లెగవలేదు. ఎప్పుడు ఆ డేట్స్ టైంలో బెడ్ రెస్ట్‌లోనే ఉండేవాళ్ళు 5 డేసు. అటువంటిది 6 మంత్స్‌లో ఒక్కొక్క ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయి నో టాబ్లెట్ స్టేజ్‌కొచ్చారు. 6 మంత్స్ కల్లా. అప్పుడు గాని నాకు కాన్ఫిడెన్స్ దొరకలేదు. అప్పటి నుంచి నేను జూమ్‌లో అటెండ్ అయ్యి ఆ ధ్యానం మొదలుపెట్టాను. ధ్యానం చేయటం అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా ఆ విధంగా తెనాలిలో ప్రతి పౌర్ణమికి ఆ క్లాసులు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికి ఒక 200 కుటుంబాలు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి రిజల్ట్‌లు బట్టి అందరూ అనుక్షణం హ్యాపీగా ఉండేలాగా ఉంటున్నారు గూడా. ఎవరికి తగ్గ ప్రాబ్లమ్స్ వాళ్ళందరూ క్లియర్ అయిపోయినాయి. నా దగ్గరికి కొంతమంది వచ్చేవాళ్ళండి. మ్యారేజ్ అవ్వలేదనేవాళ్ళు. నాకెందుకు వాళ్ళకి కూడా ఇద్దాం అనిపిచ్చేది. అమ్మో! మేము ధ్యానం చేయమనేవాళ్ళు. సరే చెయ్యొద్దు. పొద్దున్నే ఇది జూమ్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసి పక్కన పెట్టండి. ఏదో చాలా వర్క్స్ అవుతాయట. అయితే అవుతుంది కాదు పెట్టుకోమనేవాడిని. అలా నలుగురికి 3 మంత్స్ తిరగకుండా వాళ్ళ శక్తి కొలది ఎలా ఉంటే అలా నలుగురికి మ్యారేజ్ అయిపోయినాయండి. కొంత కొంతమంది చేశారు. కొంతమంది చేయలే. కానీ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈ 2 ఇయర్స్‌లో డైవోర్స్ కేసులు ఒక 8 దీంట్లో దిగిన తర్వాత సక్సెస్ అయినాయండి. డైవోర్స్ ఆగిపోయింది. అండర్‌స్టాండింగ్‌కొచ్చారు 8 కుటుంబాలు. మునిబాబు గారు ఏం చెప్తారంటే 40 రోజుల నుంచి 60 రోజుల తర్వాత ధ్యాని యోగిగా మారతాడు. దాదాపు తెనాల్లో అందరూ ఆ విధంగానే తయారయ్యారండి. ఆ తర్వాత ఏమవుతుంది ధ్యానం చేయకూడదని కాదు. మన పనే ధ్యానం అవ్వాలి. మన మాటే ధ్యానం అవ్వాలి. మన చూపే ధ్యానం అవ్వాలి. మన నడవడికే ధ్యానం అవ్వాలి. మన ఆచరణే ధ్యానం అవ్వాలి. ఆ స్థితికి ఎదగమంటున్నారు. నాకేమనిపించిందంటే ఈ ధ్యానాన్ని అందరికి ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళకి వెళ్ళి నేనే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఏ సమస్యలున్నా తెలుసుకొని మాక్సిమం ప్రయత్నిస్తూనే ఉంటున్నాను. తర్వాత ఏం జరిగిందంటే ఈ సాధు పరిషత్ స్వామీజీలు వాళ్ళ దగ్గర జ్ఞానం మాత్రమే ఉంది. ధ్యానం లేదని అర్థమైంది నాకు. అర్థమయ్యి ఒక 3 సంవత్సరాల నుంచి ఆ స్వామీజీలు కలిసినప్పుడు వాళ్ళతో దీని మీద చర్చిస్తున్నాను. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. జ్ఞానం గాదు, జ్ఞానం ముఖ్యము. జ్ఞానానికి మించింది ఏదో అని చెప్తున్నారాళ్ళు. వాళ్ళతో 2 రోజులు, 3 రోజులు వాళ్ళు ఎలా అన్నా చెప్పనివ్వండి. నేనేం చెప్తున్నానంటే ఆళ్ళకి భగవద్గీత, రామాయణము, మహాభారతము, భాగవతము ఏ గ్రంథాల్లో అయినా మీరు చెప్పేదేంటంటే పంచదార తియ్యగా ఉందనుకోండి. పంచదార తియ్యగా ఉంటది, కమ్మగా ఉంటది, ఆనందంగా ఉంటది, హ్యాపీగా ఉంటది అని చెప్తున్నారు మీరు. కానీ మేము ధ్యానం చేయటం వలన
పంచదార తీపి మేము అనుభవిస్తున్నాము. మేము మీకులాగా అలా చెప్పకపోవచ్చు. మాకు అనుభవ జ్ఞానం ఉంది. మీ స్వామీజీలు ఎవరికి అనుభవ జ్ఞానం లేదు. జ్ఞానం ఒకటి సరిపోదు. ధ్యానము జ్ఞానము ఒక పక్షికి రెండు రెక్కల్లాగా రెండు ఉండాలి. మేము సామాన్యులం. నేను ఎంతమందికి చెప్పగలను? నేను నా చుట్టుపక్కల కుటుంబాలు చెప్పగలను. నేను ఒక 200 కుటుంబాలకు 2 సంవత్సరాలు చెప్పగలిగాను. మీరు స్వామీజీలు. లోక కళ్యాణం కోసం మీరు పాటుపడుతున్నారు. మీరు ఈ ధ్యానం తెలుసుకొని మీరెక్కడికి వెళ్ళినప్పుడు మీ ఉపన్యాసాలతో పాటు ఈ దానం చేయిస్తే మీరు కాషాయ వస్త్రంలో చెప్పినప్పుడు ప్రజలు నమ్ముతారు. మిమ్మల్ని చూస్తే మీరు ఏం చెప్పినా నమ్ముతారు ప్రజలు. మేము చెప్తే మాకు చాలా ప్రమాణాలు ఉంటాయి. నమ్మాలంటే తొందరగా యాక్సెప్ట్ చేయరు. మిమ్మల్ని అందరు ఫాలో అవడం తేలిగ్గా ఉంటుంది. నేను 200 కుటుంబాలు చెప్పగలిగితే మీరు 2000 కుటుంబాలకి 2 లక్షల కుటుంబాలు మీ వల్ల చెప్పడం సాధ్యం అవుతుంది అని వాళ్ళతో నేను చర్చలు చెప్తున్నాను. జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరమే వాళ్ళు ఒప్పుకున్నారండి. ఇన్ని సంవత్సరం ఒక 2 ఏళ్ల పాటు ఎవరు ఒప్పుకోలేదు. ఈ సంవత్సరం కనీసం ఒక 10 మంది స్వామీజీలు కరెక్టే, మాకు ధ్యానానుభవం లేదు, అనుభవ జ్ఞానం లేదు, ఒట్టి జ్ఞానం మాత్రమే ఉంది, మేము దీని గురించి తెలుసుకుంటాము. అందరూ పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళి సభల్లో ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ. కానీ ధ్యానం మాత్రం చేయటంలా. ఇప్పుడు ధ్యాన మహాయాగంలో దాదాపు ఇక్కడికి వచ్చిన స్వామీజీలు అందరూ అక్కడ అటెండ్ అయ్యి వాళ్ళ బోధలు చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళందరికీ నేను అదే చెప్తున్నా, మీరు అక్కడ ధ్యానం తెలుసుకొని అందరు చెప్పమనే చెప్తున్నా నేను. నాకు ఒకటే అనిపించింది మాస్టర్స్, వివేకానందుడు వారి సమయంలో 20 మంది వివేకానందుళ్ళు ఉంటే ఈ ప్రపంచాన్ని నేను మార్చగలను అని చెప్పారు. కానీ మన ఈ పిఎంసి ద్వారా, ఈ ధ్యానం ద్వారా, ఇప్పుడున్న ధ్యానుల ద్వారా రాబో రోజుల్లో ప్రపంచం మొత్తం ధ్యాన జగత్, శాకాహార జగత్ జరగడం సాధ్యం అనిపించింది మాస్టర్. మనకే అవకాశం ఉంది, మనం చేయగలం, చేస్తాం కూడా అన్న దృఢ నిశ్చయం కూడా నాకు ఏర్పడింది. నేను ఇంకా పెద్ద పెద్ద ఆశ్రమాలకి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు గారికి, రామ్దేవ్ బాబా గురువు గారికి, మన రామచంద్ర మిషన్ ఉంది, ఇట్లాంటి పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా నేను కరస్పాండెన్స్ చేస్తున్నాను. మీరు ఈ ధ్యానం తెలుసుకొని మీరు కూడా మీ భక్తులకు ఇంప్లిమెంట్ చేసి ధ్యాన జగత్గా మార్చాలని, మీరు కూడా చేయాలని నేను పోరాటం చేస్తున్నాను మాస్టర్స్. నా ఆధ్యాత్మిక ప్రయాణం ఈ విధంగా సాగుతూ ఉంది మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన ధ్యాన జగత్ మహావతార్ ఫౌండేషన్ ఛానల్ వారికి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేస్తాను మేడం.